విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో నరవ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ నిరసనలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్రావు పాల్గొన్నారు. ప్రజలకు కావలసిన కనీస అవసరాలు ఈ ప్రభుత్వాలు తీర్చడం లేదని శివశంకర్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యలపై ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామన్నారు. స్థానిక నేతల వలన గ్రామానికి రావాల్సిన నిధులు రావడం లేదని ఆరోపించారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నరవ గ్రామంలో మా 88వ వార్డు నాయకులు శ్రీ బొబ్బిన శ్రీకాంత్ గారు, గల్లా శ్రీనివాసరావు గారు మరియు జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో నిరసన దీక్ష ఈరోజు ప్రారంభించారు. నరవ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి 18 సమస్యల్ని ఇమీడియట్గా పరిష్కరించమని. ఆ సమస్య చాలా అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, డ్రింకింగ్ మంచినీటి వసతి, అది అలా బాధ్యత. అది సమస్య కింద మేము చెప్పేంతటి వరకు వాళ్ళు దున్నపోతులాగా నిద్రపోతున్నారు అంటే అధికార యంత్రాంగంది తప్ప, ప్రజాప్రతినిధులు తప్ప. మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. డ్రైనేజ్ సమస్య అంటే ఇవన్నీ మానవ అవసరాలు ఇవి. మరి ఇది కూడా చేయలేకపోయిన ప్రభుత్వం ప్రతినిధులు కానీ, ఈ జీవీఎంసీ అధికారులు కానీ దేనికి మీరు పనిచేస్తున్నట్టు? కేవలం మీరు చెంచాగిరి చేయడానిక, వైసీపీ నాయకులకు చెంచాగిరి చేయడానిక మీరున్నారు. ఈరోజు